వా జనాలకు పట్టిన దరిద్రం పోయిందని ఊరాను ఊరు పండుగ చేసుకుంటుందంటే ఈ పోలీస్ ఆయనను ఏమనాలి ఏం కథ. అసలు ముచ్చట ఏంటంటే వరంగల్ జిల్లా నెక్కొండ పోలీస్ టౌన్ లో మహేంద్ర అనేది మంచి సారు ఎస్ఐగా కొలువెలుగా పెడతాండు. అయితే సారు వారు చాలా మంచోడు, కాకపోతే అడిగినంత చేయి దడిపినోళ్ళకే. అట్లా ఏదైనా కేసుల మీద స్టేషన్ కి జనాలు వస్తారు కదా, ఇక అలా ఎవ్వరు ఎక్కువ చేయి దడిపితే వాళ్ళ దిక్కే మాట్లాడుట్లా సారు పెద్ద దిట్ట. పెద్ద పెద్ద న్యాయవాదులు సుధా బనికిరారు సారు ముంగట. ఎన్ని పైసలు ఇస్తే అంత న్యాయం ఆయన్నే చేసి పడేస్తాడు చెడువల. అట్లా షానొద్దుల సంధి తప్పు చేయని సుతా అదిరిచ్చి బెదిరించి పెడుతున్నాట. ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఏం రో ఎక్కువ మాట్లాడుతున్నావు, కేసు పెట్టాలా అని దమ్కి కూడిస్తాడట. ఈయన రసరస ఏగలేని జనాలు ఎన్నడబోతాడో నష్టపోడు అని షానేళ్ల బట్టి ఎదురు చూస్తుర్రు. అయితే ఎంతటోళ్ళ పాపమైనా ఎన్నడో నాడు వండుతుంది కదా. అగో అట్లనే ఇన్నొద్దులకు మహేందర్ మక్కర్ పనులకు శుభం కార్డేసింది సిపి శ్వేత మేడం. ఇగేముంది, మా నెక్కొండ పట్టిన దరిద్రం పోగొట్టిన తల్లి అని చెప్పి సిపి మేడం కు పాలాభిషేకం చేసిన సార్ వారు బాధితులు. ఆడికే ఆగలే, ఈ ఆనందం దాటుకున్నాడు మాతో అయితలేదు అని చెప్పి బాంబులు కాల్చేరు, స్వీట్లు తినిపించుకుర్రు. ఇసొంటోడు అసలు ఎస్ఐగా బనికే రాడు. ఈంచెలు వీకేసి వేరే తావులేస్తే వాళ్ళని సుతా ఇట్లనే వీక్క తింటాడు. అసలు పోలీసుల కొలులు ఉంచకుండా ఈయన డిస్మిస్ చేయరి అని అనబట్టిరు ఆ ఊరోళ్ళు. ఒక్క ముక్కలు చెప్పాలంటే ఊరాను ఊరు ఏ ఇంట చూసినా నెక్కొండ పట్టిన శనిపోయిందని ముచ్చట వినబడ్డది. అంటే చూసుకోరే సారు ఏ రేంజ్ లో పీక్క తిన్నాడు జనాలను. ఈయన పందాలుగా పెట్ట తబాదల వెళ్ళిపోతే అయ్యో అని తట్టి ఉండాలి గాని ఇట్లా కాండ్రిచ్చి ముఖం మీద ఉమ్మేటట్టు చేసుకుంటూ వీడియో మనిషి అని తిట్టబట్టి ఈయన ఉద్దారకం చూసిన జనాలు.